హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దరి చేరమా రెండవ భాగాన్ని వినేద్దాం. శివాని వెన్నెని మృతు, ఎందుకక్క ఏడుస్తున్నావు? అసలు ఎవరు ఇలా చేసింది? ముందు వాడెవడో చెప్పు అంటూ రమ్య కోపంగా చూస్తుంది. నాకు తెలియదు అంటూ ఎటో చూస్తూ సమాధానం ఇచ్చింది శివాని. ఏంటక్క నువ్వు చెప్పేది? ఆశ్చర్యం బాధ రెండూ కలగలిపిన స్వరంతో అడిగింది రమ్య. అవును, నిజంగానే వాడెవడో నాకు తెలీదు. చీకట్లో తన ముఖం చూడలేదు, ఎందుకంటే అప్పటికే నేను చచ్చిపోయాను రమ్య అంటూ ఏడుస్తూ రమ్య ఒడిలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది శివాని. రమ్య బాధగా శివాని తలనిమురుతూ, అక్క అక్క చూడు, ముందు నా వైపు చూడు అంటూ శివాని ఫేస్ని రెండు చేతుల్లో తీసుకుని, ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఏం చేయండి రమ్య, నా జీవితం అంతా ఆ రాత్రి కటిక చీకట్లో చిరిగిపోయిన పుస్తకంలా మారిపోయింది అంటూ సమాధానమిచ్చింది శివాని. అక్క, నీ జీవితం ఏమీ నాశనం అవ్వలేదు, నాశనం చేశాడు. నువ్వు నీ చేతులారా అయితే నాశనం చేసుకోలేదు కదా రమ్య. నేను నాశనం చేసుకున్నా చేసుకోకపోయినా ఎలా బ్రతకగలను? ఎందుకంటే వద్దక్క, ఇంక నువ్వు ఏమీ చెప్పద్దు, ముందు నువ్వు పైకిలే అంటూ శివానిని పైకి లేపి చేతికి టవలిచ్చి తలస్నానం చేసిరా అక్క, వాష్రూమ్లో వేడి నీళ్ళు పెట్టాను. రమ్య, ముందు నేను చెప్పింది చెయ్యక్క. శివాని రమ్య చెప్పినట్లుగా తలస్నానం చేసి బయటకు వచ్చింది. రమ్య శివాని చేతిని పట్టుకుని, పద. ఎక్కడికి రమ్య? ముందు రా అక్క అంటూ దేవుని గది దగ్గరికి తీసుకెళ్ళి, అక్క, జరిగింది ఏదో జరిగింది, అంతా నువ్వు చేసుకున్నది కాదు కాబట్టి జరిగింది మర్చిపో అని చెప్పి, తేలిగ్గా చెప్పలేను, అందుకే నీ మనసులో ఉన్న బాధ తీరే వరకు దేవునికి చెప్పి, అలానే ఎవరైతే నీ జీవితాన్ని నాశనం చేశాడో వాడిని చేతికి దొరికి శిక్ష పడేలా చెయ్యాలని ఆ భగవంతుని గట్టిగా అడుగక్క. శివాని రమ్య వైపు అలానే చూస్తుంది. ముందు నేను చెప్పింది చెయ్యి, కనీసం మనసులో ఉన్న భారమైన తగ్గుతుంది నీకు. సరే అంటూ శివాని దేవునికి దండం పెట్టుకుని తన మనసులో ఉన్న బాధనంతా కన్నీటి రూపంలో బయటపెట్టి, ఆ రాక్షసుడు నా కంటికి కనిపించాలి, నా చేతులారా వాడికి నేనే శిక్ష వేయాలి అంటూ నెమ్మదిగా రెండు కళ్ళు తెరిచింది. మనసుకి కాస్త ప్రశాంతంగా అనిపించడంతో శివాని పైకి లేచి రమ్య వైపు చూసింది. పదాక, ఏమన్నా తిందాం, ఆకలిస్తుంది కదా? నాకు ఆకలిగా లేదు రమ్య, నువ్వు తిను. నువ్వు అలానే అంటావు. ఈ చల్లని సాయంత్రం మనం బయటికెళ్ళి వేడివేడి మిర్చి బజ్జీలు తినేసొద్దాం పదా అంటుంది. బయటికి రాను రమ్య, కావాలంటే నీకు మిర్చి బజ్జీలు నేనే వండి పెడతాను. లేదక్క, ముందు నువ్వు నాతో పాటు బయటికి పదా. అది బయటికెళ్తే ఇంటి పని వంట పని ఎవరు చేస్తారే? ఉదయం జ్వరం అని చెప్పావు కదా, ఆ నంగనాచికి అప్పుడే జ్వరం తగ్గిపోయిందా? అవును తగ్గింది, కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చేలా ఉంది నీ పిచ్చి మాటలకి. చూడమ్మా, రాగానే ఇంటి పనులు నేను చేస్తాను, అంతేకాని ఎక్కడైతే నేను ఒక్కదాన్నే చేయగలనని తెగ కంగారు పడిపోకు. రమ్య, నువ్వు ఉండక్క. అక్క నీరసంగా ఇంకా తగ్గలేదు, అందుకే అలా బయటికి తీసుకుని వెళ్తున్నాను. వంట చేయకు, నీకు ఇష్టమైన బిర్యానీ తెస్తాను, అంతసేపు టీవీ చూస్తూ ఉండు. రమ్య మాటలకి సూర్యకాంతం పటపట పళ్ళు నూరేస్తుంటే రమ్య నవ్వుతూ, కోపంలో కూడా భలే ముద్దుగా ఉంటావమ్మా, సరే మేము వెళ్తున్నాం అంటూ శివాని చేతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చి స్కూటీ స్టార్ట్ చేసి, దా ఎక్క. రమ్య, ఈ టైంలో ఎందుకు? పైగా చీకటి పడుతుంది కదా. చీకటిలో నువ్వు ఒంటరి దానివి కాదక్క, ఎందుకంటే ఎప్పుడు నీకు తోడుగా నీ చెల్లుంది కదా, ముందు ఎక్కు. శివాని చిన్నగా నవ్వి రమ్య వెనకే కూర్చుంది. రమ్య వెంటనే స్కూటీ స్టార్ట్ చేసి శివానిని బయటికి తీసుకుని అక్క, చెప్పు రమ్య. స్కూటీ రోడ్డు పక్కనే పార్క్ చేసి, కాఫీ తాగుతావా అక్క? ఇప్పుడు కాఫీ అయితే సూపర్గా ఉంటుంది అంటూ శివాని చేతిని పట్టుకుని కాఫీ షాప్లోకి తీసుకెళ్ళింది. కూర్చో అక్క అంటూ శివానిని చైర్లో కూర్చోబెట్టి తన కూర్చొని వెయిటర్ రావడంతో కాఫీ ఆర్డర్ చేసి చుట్టూ చూస్తుంది. ఫోన్ చూసుకుంటూ కాఫీ తాగే వాళ్ళు కొందరు, ఆఫీస్ వర్క్ టెన్షన్తో ల్యాప్టాప్ చూస్తూ కాఫీ తాగే వాళ్ళు కొందరు. చూసావక్క, జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందో, కనీసం కాఫీని కూడా కుదురుగా కూర్చొని తాగే టైం కూడా ఎవరికి లేదు అంటుంది నవ్వుతూ. వెయిటర్ తెచ్చిన కాఫీ తీసుకుని కాఫీ తాగక్క ముందు అంది. సరే అంటూ శివాని కాఫీ తాగుతుంది. అక్క, కాఫీ అక్కడ బయట తాగుతామా? చూడు, అక్కడ గార్డెన్లో ఉంది, పూల మొక్కల మధ్యలో కూర్చోడానికి బెంచ్ కూడా ఉంది, పద అక్క అక్కడ కూర్చొని తాగుదాం. రమ్య, ఇక్కడ ఎందుకు? బయట అందరూ చూస్తారు కదా. ఎవరు చూస్తారు? ముందు నువ్వురా, ఎవడు చూసినా వాడికి నా చేతుల్లో అప్పడం అయిపోద్ది అంటూ బలవంతంగా శివానిని కాఫీ షాప్ బయటే ఉన్న గార్డెన్కి తీసుకెళ్తుంటే ఒక్కసారిగా శివాని కాలుకి రాయి తగలడంతో చేతిలో ఉన్న కప్ కింద పడడం, తనని పడకుండా ఒక వ్యక్తి వచ్చి తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకోవడం క్షణకాలంలో జరిగాయి. వాగుతున్న రమ్య ఒక్కసారిగా వాగుడాపి వెనక్కి తిరిగి చూసింది. ఎవరి ఒడిలోనో ఉన్న శివానిని చూసి
అక్క ఏమైంది అంటూ కంగారుగా వచ్చింది. ఎక్కడైతే పడిపోతానేమని భయంతో బిగుసుకుపోయిన శివాని ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె చేతిలో నలిగిపోతున్న తన షర్ట్ కాలర్ వైపు చూస్తూ శివాని ముఖం చూశాడు అతను. తన జీవితంలో ఎప్పుడూ అంత అందం చూడలేదు. అతను ఒక్కసారిగా తనని తాను మైమర్చిపోయాడు. ఏదో అలవాటైన స్పర్శలా చాలాసార్లు తనతో కలిసి ఉన్నట్టు, ఆ అందం ఎక్కడో చూసినట్టు, ఆమె తనతో చాలాసార్లు మాట్లాడినట్టు, ఏదో తెలియని దగ్గర బంధం అతనికి ఆమెకే ఉన్నట్టు, ఇలా రకరకాల అతని మనసులో ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రేయ్ జై, ఏమైందిరా అంటూ జై దగ్గరకు వచ్చాడు విజయ్. విజయ్ పిలుపుకి లోకంలోకి వచ్చిన జై శివాని ముఖం చూశాడు. ఆమె చిన్న దగ్గరున్న పుట్టుమచ్చ అతనికి ఎంతగానో నచ్చేసింది. ఆమెతో మాట్లాడదామన్న జైకి గొంతు రావటం లేదు. రమ్య పిలుపుకి లోకంలోకి వచ్చిన శివాని ఒకేసారిగా జైకి దూరంగా జరిగి సారీ అంటూ జైని చూసింది. ఇట్స్ ఓకే, చూసుకుని నడవండి. ఏంట్రా కాఫీ తాగుదామని వచ్చి ఇక్కడ ఏంటి మీటింగు అంటూ విసిగ్గా చూశాడు విజయ్. ఏం లేదురా, తను పడిపోతూ ఉంటే పట్టుకున్నానంతే అంటూ జై మరోసారి శివానిని చూసి విజయ్తో కలిసి లోపలికి వెళ్ళాడు. అక్క, నిజంగానే నువ్వు పడిపోతుంటే అతను వచ్చి పట్టుకున్నారా, లేదంటే వాడే కావాలని కాలు అడ్డం పెట్టి మరీ ఈ సీన్ క్రియేట్ చేశాడా చెప్పు, మక్కలు ఇరగొడతాను. చచ్చా, అలాంటిదేమీ లేదే. అదిగో అక్కడున్న రాయి తగిలి ముందుకు పడిపోతుంటే అతను వచ్చి సేవ్ చేశారు. సరే, నువ్వు అక్కడే బెంచ్ మీద కూర్చో, నేను మరో కాఫీ తీసుకొస్తాను. వద్దే, ఆ కాఫీని ఇద్దరం షేర్ చేసుకుందాం. అక్క ఏంటి డబ్బుల కోసం ఆలోచిస్తున్నావా? బా అది కాదు రమ్య, పద నువ్వు. నిజంగానే రమ్యతో డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక శివాని రమ్యతో పాటుగా గార్డెన్ మధ్యలో ఉన్న బెంచ్ మీద కూర్చుని రమ్య ఇచ్చిన సాసర్లో ఉన్న కాఫీ సిప్ చేసి పూల మొక్కలు చూసింది. చాలా ప్రశాంతంగా అనిపించింది తన మనసుకి. రే కాఫీ తీసుకురా, లేదంటే చల్లారిపోతుంది అంటూ విజయ్ అనేసరికి జై ఫోన్ పక్కన పెట్టి కాఫీ సిప్ చేసి నవ్వుతూ విజయ్తో మాట్లాడుతున్నాడు. రే బావా, పెళ్లి చేసుకోవచ్చు కదరా. నీకెన్నిసార్లు చెప్పాను రా టాపిక్ నా దగ్గర తేవద్దని. ఇంకోసారి నా దగ్గర పెళ్లి టాపిక్ తెచ్చావనుకో, ఈ కాఫీ మొత్తం నీ మీద పంపేస్తా. వంపేరా, ఇంట్లో మీ అమ్మ నన్ను చావు కొడుతుంది పెళ్లి కోసం నీతో మాట్లాడమని. ఇప్పుడు నువ్వు పెళ్లి టాపిక్ తెస్తే చాలు కోపంతో విరుచుకుపడతావు. ఎలారా మీతో నేను సచ్చేది, మధ్యలో నేను నలిగిపోతున్నాను తెలుసా. ఏడ్సావులే, ముందు కాఫీ తాగు అంటూ జై కాఫీ సిప్ చేసి తల తిప్పి పక్కకు చూశాడు. రమ్య చెప్తున్న మాటలు వింటూ కాఫీ సిప్ చేస్తుంది శివాని. ఆ నవ్వు, ఆమె అందం చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది జైకి. విజయ్ తన ఫ్లోలో తను వాగుతుంటే జై మాత్రం ఏదో లోకంలో ఉన్నట్టు కాఫీ సిప్ చేస్తూ తదేకంగా శివానినే చూస్తున్నాడు. అక్క చెప్పు రమ్య, నువ్వు మొన్న జాబ్కి అప్లై చేసావు కదా, ఏమైంది? మేనేజర్ ఇంటర్వ్యూ చేశారు, అన్నిటికీ ఆన్సర్ ఇచ్చాను. అవునా, అయితే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో ఒంటరిగా ఉంటే అదే ఆలోచన, మనసు పాడవుతుంది. అందుకే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళు. లేదు రమ్య, మేనేజర్ నుంచి ఫోన్ రావాలి. కంపెనీ సీఈఓతో చెప్పి ఆయన ఫోన్ చేస్తానన్నారు. వాడు ఖచ్చితంగా జాబ్ ఇస్తాడు, నువ్వేం ఆలోచించకు. నైట్ కల్లా కానీ మార్నింగ్ కల్లా కానీ నీకు ఫోన్ వస్తుంది. చూద్దాం అంటూ శివాని కాఫీ సిప్ చేసి మాట్లాడుతుంటే జై మాత్రం కప్లో కాఫీ అయిపోయిన కప్పు చేత్తోనే పట్టుకుని శివానిని చూస్తున్నాడు. ఎంతసేపటికి జై తన మాటలకి రియాక్ట్ కాకపోయేసరికి జై ఎటువైపు చూస్తున్నాడో అటే చూశాడు విజయ్. నవ్వుతూ మాట్లాడుతున్న శివానిని చూసి విజయ్ జై ముఖం చూశాడు. మెడ దగ్గర చేయి పట్టుకుని ఏదో లోకంలో ఉన్నాడు జై. అంత నచ్చిందా బావా అమ్మాయి? తను ఎవరికి నచ్చకుండా ఉంటుందా? చాలా అందంగా ఉంది, పైగా ఎంతో పద్ధతిగా ఉంది. కానీ ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ చిరునవ్వు వెనక ఏదో బాధ కనిపిస్తుంది. విజయ్ షాక్ అవి, అమ్మో అమ్మో బావా, నీకు ప్రేమ మాయరోగం మామూలుగా పట్టలేదుగా, చూసి అరగంట కూడా కాలేదు, అప్పుడే ఎలా పడిపోయావురా తనకి? విజయ్ మాటలకి తేరుకుని, రేయ్ ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదు బావా, పని రాక్షసుడైన మా బావలో మ్యూజిక్ స్టార్ట్ చేసింది కదా మా చెల్లి, తన గురించి అడుగుతున్నాను. అనవసరంగా వీడి దగ్గర నోరు జారేశానే, వీడికి అసలే నోటి దొరిత ఎక్కువ, అమ్మకి ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఏంటి బావా నీలో నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావు? మా చెల్లి బాగుంది, ఈ విషయం నేనే వెంటనే మా సురేఖకి చెప్పాలి. నేను ఇంటికెళ్ళేసరికి నా కోసం వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ చేస్తుంది. రేయ్ తిండిపోతూ ఆగరా బాబు, అంత పని చేయకు ప్లీజ్ రా, నా మాట విను. చూడగానే నచ్చిందిరా, కానీ ఆ అమ్మాయి అందం చూసావా, ఖచ్చితంగా తనకు లవర్ ఉండే ఉంటాడు కాబట్టి నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకు. ముందు బిల్లు కట్టేసిరా, నేను కారులో వెయిట్ చేస్తాను. అదేంటి బావా, నచ్చింది అంటున్నావు కదా, వెళ్ళి ప్రపోజ్ చేయి. తనకి లవర్ ఉన్నాడో లేదో అప్పుడు తెలుస్తుంది కదా బావ మనకి. ఆపుతావని వేషాలు, ఇక్కడే ఉంటే మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు తొందరగా రా
అంటూ జై తల విదిలించుకుని వేగంగా బయటకొచ్చి కారులో కూర్చున్నాడు. వద్దు వద్దు అనుకుంటూనే జై విండో డోర్ ఓపెన్ చేసుకుని శివానిని చూశాడు. రమ్య చెప్పిన మాటలకి కొడుతూ మామూలుగా ఎదురుగా ఉన్న కారు వైపే చూసింది. తననే చూస్తున్న జైని అలానే చూసింది. ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలిశాయి. శివాని విరక్తగా నవ్వుకుని చూపు మరల్చి ఎటో చూసి, అబ్బాయిలందరూ అంతే కదా, ఆడది అందంగా కనిపిస్తే చాలు, అలా చూడడం జీవితాలు నాశనం చేయడం అనుకుంది. జై మాత్రం శివాని ఎందుకలా నవ్విందో తెలియక ఆమె చూసిన చూపు ఒక్కసారిగా తలుచుకుని విండో క్లోజ్ చేసేశాడు. విండో అయితే క్లోజ్ చేశాడు, కానీ అతని మనసు మాత్రం శివానిని చూడాలని పరితపించేసరికి చూడకూడదు అంటూనే మరోసారి చూశాడు. అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న శివాని జై చూపులు తన మనసును తాకాయేమో. కారు వైపు చూస్తుంది. విండో డోర్ క్లోజ్ చేయడం ఉండడం చూసి ఏదో ఆలోచిస్తుంది. ఏంటక్క అలా చూస్తున్నావు? ఏం లేదు, పద ఇంటికి వెళ్దాం. అమ్మకి బిర్యానీ కొని అప్పుడు వెళ్ళిపోదాం. అక్క నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను బిల్లు కట్టేసి వస్తాను. సరే అంటూ శివాని పూల మొక్కల వైపు చూసి చిన్నగా నవ్వుకుంది. జై మాత్రం శివానినే చూస్తున్నాడు. బిల్లు కట్టేసి బయటకు వచ్చిన విజయ్ గార్డెన్లో ఉన్న శివానిని చూసి, పడక పడక మనోడు ఈ అమ్మాయికి పడ్డాడు. మా వాడి పక్కన ఈ అమ్మాయి బాగుంటుంది, కానీ ఎందుకు వాడి ఈ అమ్మాయిలకి లవర్ ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాడు, అసలు అడిగితేనే కదా తెలిసేది అనుకుని నేరుగా శివాని దగ్గరికి వెళ్ళి ఆమె ఎదురుగా నించుని, హాయ్, మీతో కొంచెం మాట్లాడాలి. కారులో ఉన్న జై ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వీడేంటి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు? అసలు ఏం చేస్తున్నాడు వీడు? తన మనసుకైన గాయం తలుచుకోగానే శివాని కోపంగా విజయ్ వైపు చూసింది. తనున్న పరిస్థితిలో ఇప్పుడు ఏ అబ్బాయి తనతో మాట్లాడినా చంపేయాలన్నది కసి కోపం వస్తున్నాయి. నేను ఇంకా ఏం మాట్లాడింది మీరేంటని అలా ఘాటుగా చూస్తున్నారు? మీరెవరు ఇంకా రాలేదని కోపమా? పోనీ ఫోన్ చేయండి, వచ్చేస్తాడు. పిచ్చి పిచ్చిగా ఉందా? నోటుకొచ్చింది మాట్లాడుతున్నావు. ఇది మరీ బాగుంది. మీరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు కదా, మీకు లవర్ లేకుండా ఉంటాడా? గోబ గుయ్యమనేలా చాచిపెట్టి విజయ్ చెంప మీద ఒక్కటిచ్చింది శివాని. ఆ దెబ్బ మామూలుగా లేదు. 2 కళ్ళు బయలు కమ్మి తలంతా గిర్రన తిరిగింది విజయ్కి. కారులో ఉన్న జై ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏంటి అలా కొట్టేసింది? అసలు వీడు ఏం అడిగాడు? అనవసరంగా వీడితో కాఫీకి వచ్చాను. చూడు, నాకు బుద్ధి లేదు. వీడికి అసలే నోటితో ఎక్కువ. తన దగ్గరికి వెళ్ళి ఏం వాగాడు అనుకుంటున్నాడు. నీకు చెప్పానా నాకు లవరు ఉన్నాడని? ఇంకొకసారి లవరు అంటూ నా దగ్గరకు చెత్త వాగుడు మాట్లాడామంటే నాలుక కోసి కారం పెడతాను. లవరు ఉన్నాడా లేదా అని అడగడం కూడా తప్పేనా? చెట్టంత మగాని పట్టుకుని అలా కొట్టేశావేంటి? అది అసలు చెయ్యాలేదంటే రాడ్డా? అంత రఫ్గా ఉంది. శివాని కోపంగా ముందుకు అడుగు వేసేసరికి, వద్దు తల్లే, నువ్వు అక్కడే ఉండు. బుద్ధి తక్కువై నీ జోలికి వచ్చాను. ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఒక్క రోజులోని వాడి నోట్లో ఉన్న పళ్ళన్నీ ఊడిపోతాయి అంటూ విజయ్ పరుగులాంటి నడకతో కారు ఎక్కాడు. ఇంతలో రమ్య బయటకొచ్చి, ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదు, వెళ్దామా? పద అంటూ ఇద్దరు జై కార్ ఎదురుగానే స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్తున్న శివాన్ని చూసి, అసలు ఏం జరిగిందిరా? ఉండరా బాబు, దవడంతా నొప్పిగా ఉంది, ఎలా కొట్టేసిందో చూడు అంటూ తన చెంపని చూపించాడు విజయ్. తను కొట్టిందంటే నువ్వు ఏదో చేసావు, చెప్పరా అంటూ జై కోపంగా చూశాడు. అది నీకు లవర్ ఉన్నాడా అని అడిగానురా, అంతే, కొట్టేసింది ఆ పిల్ల. చూస్తుంటే చాలా కోపిస్ట్లా ఉందిరా. నీకు కరెక్ట్ కాదురా ఆ పిల్ల అంటూ మిర్రర్లో తన చెంపని చూసుకున్నాడు. ఒరే జై, చూడరా ఎలా కొట్టేసిందో. నువ్వు అసలు తన దగ్గరికి ఎందుకు వెళ్ళావురా? అసలు ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడో లేదో నీకెందుకు? అంటే ఆ అమ్మాయి నువ్వు ఇష్టపడ్డావు కదా, అందుకని తన దగ్గరికి వెళ్ళాను. బాగా చెప్పిందా సమాధానం? నేనేదో అందంగా ఉందని చూస్తే నువ్వు ఏకంగా మ్యాటర్ ఎక్కడికో తీసుకుని వెళ్తున్నావు. నువ్వు మారవు అంటూ జై కార్ స్టార్ట్ చేశాడు. ఏం చేయను, నీకు పెళ్ళి అయితేనే కదరా ఆంటీ సంతోషంగా ఉండేది. నిజంగా ఆ అమ్మాయి చాలా అందంగా ఉందిరా, అంతేకాదు తనకి లవర్ లేడు. అవునా? తను నీతో చెప్పిందా? లేదు, తన కోపం కొట్టిన చెంపదెబ్బలోనే తెలిసింది. నాకు ఎందుకో ఆ అమ్మాయిని కరెక్టే అనిపిస్తుందిరా. ఆపుతావా అంటూ కాసేపటికి కార్ ఇంటి ముందు ఆపి జై విజయ్ ఇద్దరు లోపలికి వెళ్ళారు. సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న సురేఖ జై విజయ్ రావడం చూసి, ఏంట్రా ఇంత లేటుగా వచ్చేది? మరి ఏం చేయమంటావు? ఆఫీస్కి వెళ్లకుండా 24 గంటలు నీ దగ్గర కూర్చొని సోది చెప్పనా అంటూ కోపంగా సోఫాలో కూర్చున్నాడు విజయ్. ఏంట్రా మంచి కారం కారంగా ఉన్నావు? ముందు వాడికి ఐస్ ప్యాక్ ఇవ్వమ్మా. కారం ఏంటి, నొప్పి కూడా తగ్గుతుంది. ఐస్ ప్యాకా? ఎందుకు జై? జై నవ్వుతూ, వాడి ముఖం చూడు ఎందుకు అర్థమవుతుంది. ఏంట్రా అలా వాచింది బుగ్గ? రౌడీలతో గొడవ పడ్డావా? ఎవరైనా కుర్రవాళ్ళ కాలేజ్ అమ్మాయిలు నేర్పిస్తే నువ్వు హీరోలో వెళ్ళి ఫైట్ చేసావా ఏంటి? విజయ్ కోపంగా, కాస్త కాఫీ ఇస్తావా నాకు? లేదంటే ఇలానే క్వశ్చన్స్ వేస్తావా?
అబ్బా చెప్పరా, ఏమైంది నీకు? ఆ దెబ్బేంటి? వీడి ముఖం చూస్తే చెప్పేలా లేడు. జై, నువ్వు చెప్పు, అసలు ఏం చేశాడు వీడు? నవ్వుతూ జై జరిగిందంతా చెప్పాడు. సురేఖ గట్టిగా నవ్వుతూ, వీడు చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం. అయినా మంచి పని చేశావురా విజయ్. ఈరోజు నా చేతులతో నీకు బిర్యానీ వండి పెడతాను, సరేనా? జై షాక్గా చూశాడు. అమ్మా, వాడు చేసిన మంచి పని ఏంటి? మంచి పని ఏంటి అంటే నీకు తెలీదా? ఆ అమ్మాయి మన ఇంటి కోడలు. ఇన్ని రోజులకి ఈ తెంగరోడు నాకు సరైన హెల్ప్ చేస్తాడు. సురేఖ మాటలకి విజయ్ నవ్వుతూ, నేను స్నానం చేసి వస్తాను, ఈ లోపల నువ్వు బిర్యానీ వండు సుజీ. వీడొకడు తెంగరోడు అన్న మాట వదిలేసి బిర్యానీనే కావాలంటాడు. జై, నువ్వు ఉండరా. విజయ్, ఆ అమ్మాయి ఎలా ఉంది? బాగుందా? అందంగా ఉందా? ఎన్నో ప్రశ్నలు వేసి విజయ్ బుర్ర హీట్ ఎక్కేలా చేసింది సురేఖ. అమ్మ తల్లి, నీకొద్దన్నం, నాకు నీ బిర్యానీ వద్దు, ఏమీ వద్దు, స్నానం చేసి పడుకుంటాను అంటూ పైకి లేచాడు విజయ్. విజయ్ని సోఫాలో కుదేసి, ఒరే ముందు అమ్మాయి కోసం చెప్పరా, లేదంటే ఆ దవడ కూడా వాచిపోద్ది. సురేఖ విజయ్ ఇద్దరు గొడవ రోజు ఉండేది కావడంతో జై నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. నిజంగానే తనకి లవర్ లేడంటే నేను ట్రై చేయొచ్చు, ఎంత అందంగా ఉంది, కానీ ఎందుకు తను నా వైపు అలా చూస్తుంది? ఆ చూపుకు అర్థం ఏంటి అనుకుని బెడ్ మీద కూర్చున్నాడు. ఇంతలో మేనేజర్ ఫోన్ చేయడంతో, చెప్పు ప్రకాష్. సార్, మొన్న ఇంటర్వ్యూ చేశాను కదా, 20 మందిలో ఇద్దరిని సెలెక్ట్ చేశాను సార్. వాళ్ళ డీటెయిల్స్కి మీ ఫైల్లో పెట్టాను. మీరు ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు ఈ విషయం చెప్పడం మీకు మర్చిపోయాను, అందుకే ఫోన్ చేశాను. వాళ్ళిద్దరిని రేపటి నుంచి ఆఫీస్కి రమ్మని కాల్ చేస్తాను. సరే ప్రకాష్, ఈ చిన్నదానికే ఫోన్ చేసి చెప్పాలా? సరే కాల్ చేయి అంటూ కాల్ కట్ చేసి టేబుల్ మీద పడేసిన ఫైల్ తీశాడు జై. ఫ్యాన్ గాలికి ఫైల్ ఉన్న ఒక పేపర్ ఎగిరి జై ముఖంపై పడింది. విసుగ్గా పేపర్ చేతిలోకి తీసుకుని అందులో ఉన్న శివాని ఫోటో చూడగానే షాక్ అయ్యాడు. అంటే తిను నా ఆఫీస్లో వర్క్ చేస్తుందా రేపటి నుంచి అని అనుకోగానే జై ఆనందానికి అవధుల్లేవు. అపురూపంగా ఆ ఫోటోని తన చేత్తో తడిమి తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.